అకాల వర్షంతో భీకర ఈదురుగాలులతో మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో 1800 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ, హార్టికల్చరల్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే సహాయం అందేలా చూడాలన్నారు. గాలి దుమారము, వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 1800 ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి. ముఖ్యంగా రైతుల బాధ చూస్తూ ఉంటే కడుపు తరుక్కపోతూ ఉంది. రైతులైతే అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున గాలి దుమారం ఎప్పుడు చూడలేదు, అసలు ఇంత వేగంగా గాలి రావడం కానీ, ఇంత స్పీడ్గా అసలు మనుషులే కొట్టుకుపోయేంత వేగంగా గాలి రావడంతో ఒక్క కాయ కూడా మిగలలేదు. దాదాపు 90% కాయలు రాలిపోయినాయని చెప్పి రైతులంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా కోరాం. తక్షణమే ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు రైతుల పక్షాన వెంటనే స్పందించండి, రైతుల్ని ఆదుకోండి. ఎందుకంటే ఈసారి ఏమో ప్రకృతి పగబట్టినట్టే అయింది. వరుసగా ఇది 5వ విడత. గత నెల 15 రోజుల్లో 3-4 సార్లు వడగళ్ల వాన రావడం, ఈసారి తీవ్రమైనటువంటి గాలి రావడంతో ఇటు మామిడి తోటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కూడా తడిచిపోయి చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ పండ్ల తోటలు, ముఖ్యంగా మామిడి తోటలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఎన్యూమరేషన్ చేయించి రైతుల్ని తొందరగా ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.